నువ్వు అలా భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. అక్క బానే ఉంది, నేను బానే ఉన్నాను. నన్ను చూసుకోవడానికి అక్క, అక్కను చూసుకోవడానికి నేను, ఇద్దరం ఇక్కడే ఉన్నామ్మా. దుర్గా, దుర్గా, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. ఎంతసేపు అయిందమ్మా వచ్చే ముందు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఏమోని, రావాలనిపించింది, వెంటనే బయలుదేరి వచ్చేశాను. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నానమ్మా. ఆరోగ్యం ఎలా ఉంది? రా, ముందు నువ్వు కూర్చో. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉంది ఆరోగ్యం? బానే ఉందన్నయ్య. అప్పుడప్పుడు చుట్టపు చూపుకిలా రాకపోతే వచ్చి ఇక్కడే ఉండొచ్చు కదమ్మా. లేదన్నయ్య, బిడ్డనిచ్చిన చోటుంటే వాళ్లకే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అక్కడే ఉండిపోయాను. మొదట్నుంచి నేను మొత్తుకునేది కూడా అదే కదా. ఎవరెవరు యాడుండాలో ఆడున్నావంటే ఇట్నే నిమ్మలంగా ఉంటాది. ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చినామా పోయినామా అన్నట్టుంటే మర్యాదగా ఉంటాది. అమ్మా దుర్గా, మీ అమ్మగారు వచ్చారు కదా, ఆమెకి ఏం కావాలో చూసుకోండి. అన్నయ్య, ముఖ్యంగా మీతో ఒక విషయం మాట్లాడి వెళ్ళాలని వచ్చాను. అవునా, చెప్పమ్మా. ఏం లేదన్నయ్య, ఎల్లుండి మహాశివరాత్రి పండగ వస్తుంది కదా. పండగ పూట కొత్తగా పెళ్ళైన కూతుళ్ళని అల్లుళ్ళని ఇంటికి తీసుకెళ్లడం సాంప్రదాయం. ఈ పండక్కి అబ్బాయి వాళ్ళని అమ్మాయి వాళ్ళని మా ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. వారితో పాటు మీరు కూడా వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. దయచేసి నా మాట కాదనకుండా పిల్లలతో పాటు ఇంట్లో మీ అందరు కూడా రావాలని నా కోరిక. ఎందుకమ్మా అంత శ్రమ? ఇంటిళ్ళపాది వస్తే నీకెంత ఖర్చు చెప్పు. పర్వాలేదన్నయ్యా, మీ అంత గొప్పగా నేను చూడలేకపోవచ్చు. నాకున్న దాంట్లో మీకెవరికి ఏ లోటు రాకుండా చూసుకోగలను. మీ గౌరవ మర్యాదలకు ఏ లోటు చెయ్యను. మేమంతా రావడం ఎందుకులేమ్మా, ఓ తూరొచ్చి అనుభవించినాం కదా, చాలదా ఏమి? మేమంతా ఆడదాకా రావడం ఎందుకులే కాని ఈ పండగ పొద్దుదాకా మీరు ఏడ్నే ఉండిపోండి, సరిపోతాది. అన్నపూర్ణ, ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్లనిచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని అల్లుల్ని ఇంటికి తీసుకెళ్లాలని మర్యాద చేయాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. అది సాంప్రదాయం కూడా. మొన్న సంక్రాంతి పండగకే తీసుకెళ్ళాలి, అందరూ ఇక్కడే ఉండడం వల్ల కుదరలేదు. కనీసం శివరాత్రి పూటైనా వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తే బాగుంటుంది. అంటే చిన్నిల్లు కదన్నా, యాడ ఇబ్బంది పడతామో అని చెప్తుండానంతే. మనసులో అభిమానం ఉండాలే కానీ ఇల్లు చిన్నదైనా ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇష్టపడి చేసుకున్నప్పుడు వాళ్ళ కష్టాలను కూడా ఇష్టంగా భరించాలి. అదే నిజమైన ప్రేమంటే. పిల్లలు మాత్రమే కాదన్నయ్యా, మీరు కూడా తప్పకుండా రావాలి. ఎక్కడమ్మా షాపు పనులు? వస్తాలేమ్మా, కుదిరితే తప్పకుండా వస్తాను. ఉదయాన్నే పిల్లల్ని తీసుకెళ్ళండి. చాలా సంతోషం అన్నయ్యా. సరే, ఇక నేను వెళ్ళొస్తానన్నయ్యా. అదేంటమ్మా ఇలా వచ్చి అలా వెళ్తానంటున్నావు? ఓ పూట ఉండేసి వెళ్ళండి. లేదన్నయ్యా, రేపు పిల్లలు వస్తున్నారంటే కావలసిన ఏర్పాట్లవి చూసుకోవాలి కదా. మరి నేను ఇక్కడే ఉండిపోతే అక్కడ ఇంట్లో పనులు చూసుకోవడానికి ఎవరున్నారు చెప్పండి? సరేమ్మా. అమ్మా విజయశాంతి, మీ అమ్మగారిని తీసుకెళ్ళి ఆవిడికి భోజనం పెట్టండి. ఇంత దూరం వచ్చి ఇలా వెంటనే వెళ్ళిపోవడం ఏంటి? అలాగే అన్నయ్య. అమ్మా రా. వస్తానమ్మా. సరే అన్నా.
దీన్నిలా చేతిలో పెట్టుకుని ఏమీ చేయకుండా కూర్చోవడం ఏం బాలేదత్తా. నిజమే కదా. అసలు ఇది ఇంట్లోకి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారనేది తెలిస్తే దీనివల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. అదే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మత్తు మందు వాడాల్సిన అవసరం ఇంట్లో ఎవరికీ లేదు. ఏదైనా ఉంటే ఆ దుర్గకే ఉండాలి. ఇంతకు ముందు కూడా ఇలాగే తన కార్యం ఆపడానికి ప్రయత్నం చేసింది. అవునత్తా, బావతో పెళ్లి జరగడం ఆ దుర్గకిష్టం లేదేమో అని నా డౌట్. కాబట్టి ఈ మత్తుమందిచ్చి కార్యం జరగకుండా చేసుండొచ్చు. ఇది నిజమేనే. అందుకే మత్తు మందు తెచ్చుండొచ్చు. కానీ అదే తీసుకొచ్చుంటుందని నమ్మకం ఏంటి? తను కాకపోతే ఆ విజయశాంతి అయ్యుండొచ్చు. ఇష్టం లేకుండా చిరంజీవి తన మెళ్ళో తాళి కట్టాడు కదా. అందరి ముందు ఏదో మంచిగా నటిస్తున్నా చిరంజీవితో కలిసి కాపురం చేయడం ఇష్టం లేక కార్యం చెడగొట్టడానికి తనే చేసుండొచ్చు కదత్తా. ఇలా మనలో మనం మాట్లాడుకోవటం కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తానత్తా, ఇది పట్టుకో. హలో. హలో, నమస్తే మేడం. నేను పూర్ణ మెడికల్స్ నుంచి మాట్లాడుతున్నాను. నిన్న మీరు మత్తుమందు బాటిల్ ఒకటి తీసుకువెళ్లారు కదా. 500 ఇచ్చి చేంజ్ 200 తీసుకోకుండా వెళ్ళిపోయారు. సారీ అండి, మీరెవరికో చేయబోయి నాకు చేసినట్టున్నారు. నేను అసలు ఏ మందుల షాప్కి వెళ్ళలేదు. పర్టికులర్గా మత్తు మందు కావాల్సిన అవసరం నాకు లేదు. ఓహో, సారీ మేడం, నెంబర్ తప్పు కొట్టినట్టున్నాను. విజయశాంతి కాదత్తా, దుర్గకి ప్రయత్నిస్తాను. మావయ్య గారు, హారతి తీసుకోండి. దుర్గా, నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. హలో. బావ లిఫ్ట్ చేశాడు. నమస్తే సార్, దుర్గా మేడం గారు ఉన్నారా? ఉన్నారు. మీరు? నేను పూర్ణ మెడికల్స్ నుంచి మాట్లాడుతున్నాను. నిన్న మేడం గారు వచ్చి మా దగ్గర ఒక మెడిసిన్ తీసుకున్నారు. 500 ఇచ్చి 200 చేంజ్ తీసుకోకుండానే వెళ్ళిపోయారు. అందుకే ఫోన్ చేస్తున్నాను. మావిడ మందులు కొనడం ఏంటి? అలా ఏం లేదే. ఏంటి కట్ చేసావు? బావ ఫోన్ లిఫ్ట్ చేశాడు కదా. బావతో ఇవన్నీ మాట్లాడలేమత్తా. నేరుగా తెలుసుకుందాం పదత్తా. ఆ దుర్గని ఇంట్లో నుంచి బయటికి పంపించే అవకాశం దొరికింది. పద.